హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం షోడశోపచారాలు అంటే ఏంటి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మామూలుగా మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారనుకోండి, ఏం చేస్తాం? మొదటగా కాళ్ళు చేతులు కడుక్కోమని నీటిని ఇస్తాం. తర్వాత టవల్ని ఇచ్చి కాళ్ళు చేతులు తుడుచుకోమని, కుర్చీలో కూర్చోమని నీటిని ఇస్తాం తాగమని. ఆ తర్వాత ఏమైనా తినటానికి ఇస్తామన్నమాట. ఇవి మనం అతిథికి చేసేటువంటి మర్యాదలు అన్నమాట. అదేవిధంగా భగవంతుని విషయానికి వచ్చినట్లయినా, భగవంతుడిని మనస్ఫూర్తిగా మన ఇంటికి వచ్చారు అని మనం అనుకొని ఆసనాన్ని సమర్పించి కాళ్ళు చేతులు కడుక్కోమని నీటిని పెట్టి, అదేవిధంగా ఆచమనం చేయమని నీటిని తాగమని, మరియు వస్త్రాన్ని సమర్పించి కాళ్ళు చేతులు తుడుచుకోమని, మరియు పూలను పెట్టి దీపాన్ని వెలిగించి నైవేద్యాన్ని సమర్పించి ధూపాన్ని వేసి మంత్రపుష్పం అంటే సంకల్పాన్ని చెప్పుకొని చివరాఖరణ ఉద్వాసాన్ని ఇస్తాం. ఈ విధంగా దేవునికి మనం చేసేటువంటి ఉపచారాలు లేదా సేవలనే షోడశోపచారాలు అని అంటారనమాట. మనం గుడికి వెళ్ళినప్పుడు మీరు గమనించినట్లయినా పూజారి గారు ఆసనం సమర్పయామి, అఘ్యం సమర్పయామి, పాదం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, దీపం ధూపం నైవేద్య సమర్పయామి అని అంటారనమాట. అదేవిధంగా ఆ తర్వాత మనం మంత్రపుష్పాన్ని సమర్పించి చివరాఖరణ ఉద్వాసం చెప్తామన్నమాట. వీటినే షోడశోపచారాలు అని అంటారనమాట. దేవుడికి మనం చేసేటువంటి ఉపచారాలనే షోడశోపచారాలు అని అంటారు. మనకి తెలియకుండానే ప్రతినిత్యం మనం దేవునికి పూజ చేసుకునేటప్పుడు ఇవన్నీ చేస్తున్నాం కదా. మాట్లాడుకుంటేనే ఇంత బాగుంది, చేస్తే ఇంకెంత బాగుంటుందో కదా. ఈ విధంగా తామెల్లరూ పాటించాలని కోరుకుంటూ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయినా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.